నేను నా ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా ₹1,00,000 సంపాదించాను. అది ఎలా సంపాదించానో మీ అందరికీ తెలియాలంటే ఫుల్ వీడియో మొత్తం చూడండి. హలో గైస్, దిస్ ఈజ్ శివ. నేను ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా ₹1,00,000 సంపాదించాను అన్నాను కదా, అది ఈ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. చివరి వరకు చూడండి. అయితే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ గత 20 నెలల నుంచి యూజ్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ వెహికల్ అయితే 20 months నుంచి యూజ్ చేస్తున్నాను కదా. అయితే ఇందులో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఇందులోనే తెలిసింది అందరికీ, ఛార్జింగ్ పెట్టుకుంటే వెళ్ళిపోద్ది అనమాట. అయితే నాది ఓలా ఎక్స్ప్రెస్ అనమాట. ఇది 100 kilometers రేంజ్ ఇచ్చాడు పెర్ ఛార్జింగ్కి. అయితే పెర్ ఛార్జింగ్ వచ్చేసి 3.5 hours పెట్టుకోవాలి. 100 kilometers రేంజ్ ఇచ్చాడు. 100 కాదు, వాళ్ళు షోరూమ్ వాళ్ళు అయితే 153 అని చెప్పారు. 153 అని చెప్పారు కానీ నాకైతే 100 వస్తుంది. అంటే నార్మల్ స్పీడ్లో వెళ్తే 100 వస్తుంది. ఇందులో ఉన్నాయి 3 modes ఉంటాయి. ఈకో మోడ్ ఒకటి, నార్మల్ మోడ్ ఒకటి, స్పోర్ట్స్ మోడ్ ఒకటి. అయితే ఈకో మోడ్లో వెళ్తే ఖచ్చితంగా 120 వస్తుంది. నార్మల్ మోడ్లో వెళ్తే 100 వస్తుంది. దీని మైలేజ్ మీన్స్ ఏంటంటే ఫుల్ ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జింగ్కి తగ్గట్టు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో అదనమాట. ఓకే, స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక 70 to 80 వస్తుంది. స్పోర్ట్స్ మోడ్ అన్నది ఖచ్చితంగా అంటే టాప్ స్పీడ్ 90 ఇచ్చాడు, 90 ఎక్కేస్తుంది అనమాట. అయితే నార్మల్ మోడ్లో అయితే 70 వరకే వస్తుంది స్పీడు. అదే ఈకో మోడ్ అయితే 40 అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్లో వారంటీ వచ్చేసి 3 years కానీ 40,000 kilometers కానీ అన్నారు. అంటే బ్యాటరీ కాకుండా కింద వచ్చేసి ఎంసీ ఏదో సంథింగ్ అన్నారు, అదొకటి ఉంటుంది. ఎదురు ఒకటి ఉంటుంది, హార్ట్ టైప్ అనమాట. అంటే పవర్ సప్లై మొత్తం బైక్కి. ఇది ఫ్రంట్ ఉంటుంది పవర్ సప్లై అన్నాను కదా, అది ఇక్కడ ఉంటుంది అనమాట. అది మామూలుగా బై చేస్తే కొంటే 15,000 ఎంత అన్నారు. బ్యాటరీ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. బ్యాటరీకి వచ్చేసి 80,000 kilometers కానీ 8 years కానీ వారంటీ అన్నారు. బ్యాటరీ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. అయితే మిగతా పార్ట్స్ అంటే వైరింగ్ కానీ, అలాగే సిగ్నల్ లైట్లు కానీ, హెడ్ లైట్ కానీ, ఇవన్నిటికి వచ్చేసి 40,000 kilometers కానీ 3 years కానీ వారంటీ అని చెప్పారు. ఇవన్నీ పాజిటివ్స్ అనమాట. ఇవన్నీ డ్రైవ్ చేస్తాయి. పవర్ బిల్ మీ అందరికీ డౌట్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వెహికల్ కదా, నెలంతా పెడితే పవర్ బిల్ ఎంత వస్తుంది అని అంటారు. నాకు తెలిసి నథింగ్ అసలు. అంటే మేము నెలంతా వాడుతాను కదా, రోజుకి యావరేజ్ ఒక 70 kilometers ఇలా తిరుగుతాను, రైడ్ చేస్తాను. అయితే పవర్ బిల్ వచ్చేసి నథింగ్. అంటే ఒక 100 extra పెరగడం, 200 extra పెరగడం జరిగింది తప్ప అంతకు మించి ఇంకేం జరగలే, నథింగ్. అయితే మీకు వారంటీ గురించి చెప్పాను కదా, ఈ బండి కొన్నాక నేను ఎన్ని విధాలుగా ఫేస్ చేసాను చెప్తాను. అంటే స్టార్టింగ్ మోటార్ పోయింది. అయితే అది వారంటీ లేకుండా కొంటే ఒక 20,000 ఉంటుంది. అది నాకు ఫ్రీగా చేశారు. ఆ తర్వాత మోటార్ పోయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ వైరింగ్ పార్ట్ అన్నాను కదా, అంటే మనిషికి హార్ట్ ఎలాగో దీనికి బండికి అలాగనమాట, ఇక్కడ లోపల ఉంటుంది. అది పోయింది. అది 15,000 ఎలాగ ఉంటుంది కొంటే, అది ఫ్రీగా చేశారు. ఆ తర్వాత అంటే ఓలా కదా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నారు. దాని గురించి అయితే నాకు పెద్దగా తెలీదు, అంటే విన్నాను అంతే. అంటే బయట ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలా ఉన్నాయో తెలీదు. నేను ఓలాలో ఫేస్ చేసినవి చెప్తున్నా. ఆ తర్వాత బ్యాటరీ పోయింది. బ్యాటరీ కూడా ఫ్రీగానే చేశారు, కొత్తది రీప్లేస్మెంట్. అంటే పార్ట్ టు పార్ట్ రీప్లేస్మెంట్ అనమాట ప్రతిదీ. ఆ తర్వాత దీని కింద కూడా బాక్స్ ఉంటుంది అనమాట. దాని పేరు కూడా నాకు ఐడియా లేదు. అది కూడా రీప్లేస్ చేశారు. అది ఒక 15,000 ఉంటుంది అన్నారు. ఆ తర్వాత ఇవన్నీ పోయిన తర్వాత హెడ్ లైట్ ఓడిపోయింది, అది కూడా ఫ్రీగానే చేశారు. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే కొంచెం ఇబ్బందే ఓలాలోనే. కాకపోతే అవన్నీ పోయిన తర్వాత మళ్ళీ మోటార్ పోయిందనమాట, అది కూడా ఫ్రీగా. ఈ ఎలక్ట్రికల్ వెహికల్లో వారంటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్లస్ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. తెలిసిందే కదా, ఎలక్ట్రికల్ వెహికల్లో పెట్రోల్ ఖర్చు సేవ్ అవుద్ది. అంటే ఒక ½ యూనిట్ కూడా ఛార్జ్ అవ్వదు పర్ ఛార్జింగ్కి. తెలిసిందే కదా ఈ ఎలక్ట్రికల్ వెహికల్ గురించి. అందుకే అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు మనం పాజిటివ్స్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఈ బండికి వచ్చేసి నెగిటివ్స్ అంటే ఓలా ఎక్స్ప్రెస్ అనమాట, S1 ఎక్స్ప్రెస్. ఇది 2nd generation. అయితే దీని గురించి నెగిటివ్స్ మాట్లాడుకుందాం. నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ మోటార్ పోయిందన్నాను కదా, మోటార్ పోయినప్పుడు షోరూమ్ సర్వీస్ మరి డిలే అవుతుంది. సర్వీస్ అనేది చాలానే డిలే అవుతుంది. ఎంత అవుతుందంటే నేను ఫేస్ చేసింది, అంటే నెగిటివ్స్ నేను ఫేస్ చేసింది ఈ బండిలో
ఈ మోటార్ కానీ షోరూమ్కి వస్తే నెల రోజులు చేసి ఇచ్చారు వెహికల్. నెల రోజులు మూలన పెట్టేసి ఇది ఆర్డర్ చేయడం, అక్కడ నుంచి డెలివరీ కొరియర్ అవ్వడం, మోటార్ కొరియర్ అయిన తర్వాత వీళ్ళు ఒక వారం రోజులు టైం తీసుకొని రీప్లేస్ చేయడం, అలాగనమాట నెల పట్టింది. అలానే బ్యాటరీ పోయినప్పుడు కూడా నెల ఎక్స్ట్రా తీసుకున్నారు. అలానే ఫ్రంట్ చెప్పాను కదా, ఇక్కడ వైరింగ్ పోయినప్పుడు కూడా నెల తీసుకున్నారు అనమాట టైం. అంటే ప్రతి చిన్నదానికి నెల తీసుకుంటున్నారు అనమాట. అది చాలా నెగిటివ్ అనమాట. ఎక్స్ట్రా వెహికల్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బంది కదా, అది ఇబ్బంది అనమాట. అందుకే అంతలా హడావడి చేసి తగలపెట్టాడు ఇవన్నీ చేసేవారు వాళ్ళ కస్టమర్లు. అదనమాట దీంట్లో ఉన్న నెగిటివ్స్. మిగతా అవన్నీ పాజిటివ్సే. రేంజ్ ఎక్కువ ఇచ్చాడు. అంటే ఈ బండి జస్ట్ ₹1,00,000 అంతే, అంటే 98,000 కొన్నాను ఈ బండి. కానీ చాలా పాజిటివ్స్ ఉన్నాయి. 153 కిలోమీటర్స్ పర్ ఛార్జింగ్ రేంజ్ అన్నారు, కానీ 100 వస్తుంది. 100 అన్నాక ఎక్కువేగా ₹1,00,000 చాలా బెటర్ అనమాట. ఆ ₹1,00,000లోనే వారంటీ 40,000 కిలోమీటర్ల వారంటీ, 3 ఇయర్స్ లిమిట్, 40,000 కిలోమీటర్ల వారంటీ. అలానే బ్యాటరీ వారంటీ వచ్చేసి 80,000 కిలోమీటర్స్, అలానే 8 ఇయర్స్ లిమిట్ ఇచ్చారనమాట వారంటీ వచ్చేసి. ఇవన్నీ పాజిటివ్సే కదా, చాలానే పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ అయితే ఇవే. మెయిన్ సర్వీస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బెటర్, చాలా సేల్స్ పెరుగుతాయి. ఇప్పటికి ఇంప్రూవ్ చేశారులే. చిన్న ప్రాబ్లం వచ్చిందని ఇస్తే, అంటే మోటార్ కంప్లైంటే, అంటే సెకండ్ మోటార్ మళ్ళీ రెండోసారి పోయిందనుకో మోటార్, ఆ మోటార్ పోయిందని ఇస్తే 2 డేస్లో ఇచ్చారు. వితిన్ 2 డేస్లో ఇచ్చారు. అంటే ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇంప్రూవ్ అవుతే చాలా బెటర్. అంటే ఓలా అనేది చాలామంది కొంటున్నారు, ఓలా వెహికల్ని చాలామంది కొంటున్నారు. ఎంత నెగిటివ్ ఉన్నా సరే చాలామంది కొంటున్నారు. అలానే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ టాపిక్కి వెళ్తున్నాం. అదేంటంటే నేను ₹1,00,000 ఎలా సంపాదించాను. ₹1,00,000 ఎలా సంపాదించాను నేను చెప్తున్నాను, వినండి. బయట పెట్రోల్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రాలో అంటే కాకినాడలో ప్రజెంట్ పెట్రోల్ రేట్ వచ్చేసి ₹110 ఉంది లీటర్ వచ్చేసి. అంటే యావరేజ్గా స్కూటీలు వచ్చేసి 40 కిలోమీటర్లు వేస్తుంది రేంజ్. అంటే 40 నుంచి 50 ఇచ్చినవి ఉన్నాయి. అంటే మ్యాక్సిమం యావరేజ్గా వేసుకుందాం ఒక 40 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వేసుకుందాం. 40 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వేసుకుందాం. ఆ మైలేజ్ వచ్చేసి 40 కిలోమీటర్స్ ఇస్తుందిగా. అయితే ₹110 ఉంది, వేసుకుందాం, యావరేజ్గా వేసుకుందాం. ఈ వెహికల్ కొని 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల్లో నేను 28,817 కిలోమీటర్లు తిరిగాను. 28,000 కిలోమీటర్లు ఇంటూ 3 చేయండి. 3 చేస్తే ఎంత వస్తుంది? 84,000 వస్తుంది యావరేజ్గా. ఆ 84,000 సేవే కదా. పైగా ఇంజిన్ బైక్లు ఉన్నాయనుకోండి, అది ఇంజిన్ ఆయిల్ మార్చాలి. ప్రతి 3,000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ మార్చాలి, ఎయిర్ ఫిల్టర్ మార్చాలి, దాని సర్వీస్, మెయింటెనెన్స్, ఇవన్నీ యావరేజ్గా అంటే 28,000 తిరిగాను కదా, దానికి ఒక 16,000 యాడ్ చేసుకోండి. 16,000 యాడ్ చేసుకుంటే ₹1,00,000 సరిపోయింది కదా. సో నేను అలా సంపాదించాను అనమాట. అంటే మీరు ఇంకా సేవ్ చేయాలనుకున్నారనుకోండి, ఇదే వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజిన్ వెహికల్ అనుకోండి, మీరు పెట్రోల్ కొట్టిస్తారుగా, ఆ పెట్రోల్ డబ్బులు తీసి సేవ్ చేసుకుంటే డబ్బులు మిగులుతాయిగా మీకు. ఆ తర్వాత ఈ వెహికల్ అమ్మేసుకుంటే యావరేజ్గా ఎంత లేదన్నా, అంటే నేను ₹1,00,000 కొన్నాను, ఎంత లేదన్నా అంటే 20 నెలలు యూజ్ చేశాను, ఒక 60,000 అన్న ఇస్తారు. అదొక ₹1,00,000. ఆ సేవింగ్స్ ఏమో ₹1,00,000, ఇది ఒక 60,000. మొత్తం ఎంత అయింది? 1,60,000 అయింది. 1,60,000 అంటే మాటలా? అంటే 20 నెలల్లో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ₹1,00,000. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్కి ఇంకో 60,000 ఎక్స్ట్రా వితిన్ 20 మంత్స్. ఇది రిటర్న్సే కదా, మంచి ఇన్వెస్ట్మెంటే కదా. కొనుక్కోండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కోండి. అంటే వారంటీ ఇవన్నీ చూసుకొని కొనుక్కోండి, చాలా బెటర్. అయితే ఇవన్నీ వారంటీ అని చెప్పాను కదా, వారంటీలో సర్వీస్ ఛార్జ్ కూడా రూపాయి ఛార్జ్ చేయలేదు, రూపాయి తీసుకోలేదు, మొత్తం ఫ్రీగానే చేశారు. మొత్తం అంటే దీని మోటారు, బ్యాటరీ, ఎదర ఫ్రంట్ వచ్చేసి వైరింగ్ సంబంధించింది మొత్తం ఫ్రీగానే చేశారు. ₹1 ఛార్జ్ చేయలేదు. హెడ్ లైట్ కూడా పోయింది, హెడ్ లైట్ కూడా ఫ్రీగానే, మొత్తం ₹1 కూడా ఛార్జ్ చేయలేదు. అదే ఇంజిన్ వెహికల్స్ అయితే సర్వీస్గా పట్టుకెళ్తే ఇంజిన్ ఆయిల్కి ఛార్జ్ చేస్తారు, ఇంజిన్ ఆయిల్ మార్చాలి, ప్రతి 3,000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ మార్చాలి, ఇంజిన్ ఆయిల్ ఛార్జ్ చేస్తారు. అలానే ఎయిర్ ఫిల్టర్ ఛార్జ్ చేస్తారు, అలానే సర్వీస్ ఛార్జ్ చేసుకుంటారు. ఇవన్నీ ఉన్నాయిగా, ఇవన్నిటికి సేవ్ అనమాట. మొత్తానికి ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఒక ఇన్వెస్ట్మెంటే తప్ప లాస్ ఉండదు. అదే నువ్వు ఇంజిన్ వెహికల్ కొనుక్కున్నావు అనుకో, 3 లక్షలు పెట్టి ఇంజిన్ వెహికల్ కొనుక్కున్నావు అనుకో, 3 ఇయర్స్ పోయిన తర్వాత అదే 3 లక్షలు ఎవరైనా ఇస్తారు?
ఇవ్వరు. ఆ, ఒక 1,50,000 లేదా 2 లక్షలు ఇట్లా ఇస్తారు, అంతే కదా. అదే దీని మీద అయితే రైడ్ ఫ్రీగా చేయొచ్చు. ఆ కరెంటు బిల్ ఏం లేదు, జస్ట్ ఒక 200 ఎక్స్ట్రా అవుద్ది. 200 100 కరెంటు బిల్ వచ్చేసి యావరేజ్గా 200 వేసుకోండి, ఎక్కువ అనుకుంటే. ఆ 200 ఇంటూ 20 నెలలు కొట్టండి, 4,000 ఖర్చు పెట్టి ఎంత 84,000 సేవ్ చేశాను. 84,000 అంటే 84,000 ఈ 4,000 తీస్తే 80,000 మాటలా. ఒకసారి మీరు ఆలోచించుకోండి, కొనుక్కోండి ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కోండి. ఇండియా డెవలప్ అవుతుంది, మళ్ళీ పొల్యూషన్ లేకుండా ఉంటుంది, ఇవన్నీ మంచిదే కదా. ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కోండి. చాలామంది అనుకుంటారు సౌండ్ లేదు ఎలక్ట్రికల్ వెహికల్, యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి సౌండ్ లేక అనుకుంటారు. అది ఏమీ లేదు. మరి సైకిల్ మీద వెళ్ళినట్టు పరిస్థితి ఏంటి సౌండ్ లేకుండా? కారులో రైడ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి ఏమీ కనబడుతుంది తప్ప ఏమి వినబడదుగా కారులో ఉన్న వాళ్ళకి. మరి వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆలోచించుకొని కొనుక్కోండి, మంచిది, చాలా మంచిది. ఈ ఓలా అనే కాదు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైనా సరే, లైక్ పార్ట్ టైం జాబులు చేసిన వాళ్ళకి స్విగ్గీ చేసుకోవచ్చు, జొమాటో చేసుకోవచ్చు, ర్యాపిడో చేసుకోవచ్చు, యూబర్ చేసుకోవచ్చు, ఓలా, ఈ అన్ని ప్లాట్ఫామ్లోని ఫ్రీగా, అంటే పెట్రోల్ బిల్ ఉండదు, పెట్రోల్ బిల్ లేకుండా సంపాదించుకోవచ్చు, అంతేగా. అంటే ఒక 5 కిలోమీటర్స్కి ఒక 50 రూపాయలు ఇస్తారు. తక్కువలో తక్కువ అని కాదు, ఆ యావరేజ్గా వేసుకుందాం. ఒక 5 కిలోమీటర్స్కి ఒక 50 రూపాయలు ఇస్తారు. 5 కిలోమీటర్స్ ఛార్జింగ్ సేవక ఆ 50 రూపాయలు మీకు వస్తాయి. అదే 5 కిలోమీటర్స్లో ఇంజిన్ వెహికల్ అనుకోండి, అదే 5 కిలోమీటర్స్లో 15 రూపాయలు పెట్రోల్కే పోతాయి. ఆ 15 రూపాయలు మిగులుతాయిగా, బెటరేగా. ఆలోచించుకోండి. ఇవన్నీ సేవ్ అనమాట. కొనుక్కోండి. అంటే నేను వాళ్ళే కొనుక్కోమని చెప్పను, ఎందుకంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి. ఏది బెటర్ అయితే ఆ వెహికల్ కొనుక్కోండి మీరు, ఓకేనా. ఏది బెటర్ అయితే అది. చాలానే ఉన్నాయి, చేతక్ ఉంది, ఏదర్ ఉంది, చాలానే ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్స్లో. మీకు నచ్చింది కొనుక్కోండి, నేను వాళ్ళే కొనుక్కోమని చెప్పను. కాకపోతే నాకు కొంచెం బెటర్ అనిపించింది అనమాట ఈ ఓలా వెహికల్. అంటే రైడ్ ప్రకారం కూడా చాలా బెటర్. ఇది రైడ్ చేశాను, ఏదర్ రైడ్ చేశాను, చేతక్ రైడ్ చేశాను. ఆ మూడేట్లో నాకు ఇది బెటర్ అని అనిపించింది. అలానే ఇంజిన్ స్కూటీలు యాక్సిస్ రైడ్ చేశాను, జూపిటర్ రైడ్ చేశాను, అలానే యాక్టివా రైడ్ చేశాను. ఆ మూడేట్లో కొంచెం హైట్ ఉన్నది, అలానే రైడ్ కంఫర్టబుల్. నాకు ఇదే బెటర్ అనిపించింది. అయితే ఇవన్నీ చెప్పాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగానో డిస్ప్లే చూపిస్తాను. అలానే రేంజ్ అంటే టాప్ స్పీడ్ ఎంత ఉందో నేను రైడ్ చేసి చూపిస్తాను మీకు. అలానే రైడ్ కంఫర్టబుల్ ఎలా ఉందో ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, లాస్ట్లో చిన్న క్లిప్స్ వేస్తాను, చూడండి. ఓకే, రండి. ఇది నేను స్టార్టింగ్ చెప్పాను కదా, 28,817 కిలోమీటర్స్. చూడండి, ఇదిగోండి నేను తిరిగేది కిలోమీటర్స్ ఇప్పుడు దాకాను. అలానే వచ్చేసి ఛార్జింగ్ వచ్చేసి 65% ఉంది. నార్మల్ మోడ్లో వెళ్తే 67 కిలోమీటర్స్ వస్తుంది రేంజ్. 65%కి అంటే 100%కి 100 వస్తుంది యావరేజ్గా. అంటే మనం చేసే రైడ్ బట్టి, వెహికల్ మీద ఉన్న వెయిట్ బట్టి అనుకోండి, అదంతానా తెలిసిందే కదా. అంతా బ్రేకులు, ఇది ఎక్సలేటర్. అయితే దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను, చూడండి. ఇలా బ్రేక్ పట్టుకొని వన్స్ మనం ఇలాగ పవర్ బటన్ అనమాట ఇది. బ్రేక్ పట్టుకొని నార్మల్ స్కూటీలానే, కాకపోతే నార్మల్ స్కూటీ సెల్ఫ్ పట్టుకొని ఉంటారు, ఇది అలా కాదు, బటన్ కదా అంతానా. జస్ట్ ఇలాగ పట్టుకొని ఇలా స్టార్ట్ చేస్తే నార్మల్ అని వచ్చింది, చూడండి. నార్మల్ అని వచ్చింది కదా, అది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతే ఇవి 3 మోడ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇది ఉంది కదా మోడ్ 1 వచ్చి స్పోర్ట్స్. అలానే స్పోర్ట్స్ మోడ్లో పెడితే 65% ఉంది కదా బ్యాటరీ, అది రైడ్ చేస్తే 59 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అంటే ఇందాక 67 చూపించింది, స్పోర్ట్స్ మోడ్ కదా, తగ్గిందనమాట 59 కిలోమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఈకో మోడ్ అని ఉంటుంది. అది వచ్చేసి చూడండి, ఈకో మోడ్ అంటే ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈకో మోడ్ చేంజ్ అయింది. ఈకో మోడ్లో 65% ఉంది కదా బ్యాటరీ, అది వచ్చేసి 82 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అనమాట. అట్లా చూపించింది. ఎలా తిప్పితే బండి వెహికల్ మూవ్ అయిపోతుంది, అలా మూవ్ అవుద్ది అనమాట. ఈ ఈకో మోడ్లో వచ్చి 40 లిమిట్ 40 అనమాట. 40కి మించి వెళ్దాం ఈ ఈకో మోడ్లో. నార్మల్ మోడ్లో వచ్చి 72 స్పీడ్ వెళ్ళొద్ది. అలానే స్పోర్ట్స్ మోడ్లో అయితే ఇలా తిప్పినట్టునే అలాగ జుమ్మని వెళ్ళిపోద్ది. స్పోర్ట్స్ మోడ్లో అయితే
స్పీడ్ టాప్ స్పీడ్ 90 కిలోమీటర్స్ వస్తుంది అనమాట.